confident of the kind of film I'm doing, of the filmmakers. Script lo chala confidence kavali. Idi chala pedda responsibility. And ippudu naku definite ga confidence undi ee story ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాల్లో హీరోయిన్ గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్, సో చాలా ప్రెషర్ మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? That's what I'm saying kada. Pressure, I don't think it's really pressure, it is responsibility. And of course chala prepare chesanu, chala kashtapadi hard work chesanu. Stunts and action na kosam first time, so worked very hard on that, did a lot of training, practice cheyali, and even otherwise chala kotta emotions unnai ee cinemalo, so worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. నా కోసం రెస్పాన్సిబిలిటీ. రీసెంట్ గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్ గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా. దెన్ దట్స్ ఇట్. కాజల్ గారు హాయ్ అండి. ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు, ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చా? వెల్, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్ లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఒకప్పుడు హీరోయిన్ వేరు ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్ గా చేశారా యాక్షన్స్? Thankfully all the stunts were done by me. We had a dupe but she was on standby, but we did not really need her. All of us got very excited with the action and I really enjoyed it. Of course challenges unnai. After a baby ekva responsibilities unnai, but I guess you got to do what you got to do, and of course my job is my priority, it's my love, it's my meditation, it's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తారు. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం.